అందరికీ నమస్కారం అండి. మనందరమీ ఎక్కువగా ఏదో మార్గంలో భగవన్ నామస్మరణ చేయడము, లేదా ఏదో నామాన్ని పట్టుకొని ఆ నామంతో డీప్గా ఉండడం, లేదా ధ్యానం చేయటం. ధ్యానంలో కూడా ఎంతో ఉన్నతమైన పవర్స్ ఉన్నాయి. ఉన్నతమైన ఆ శక్తిని సత్యం తెలిసిన వారు విశ్వ కళ్యాణానికే వాడతారు. అసలు ఏ శక్తి వస్తున్నా ఏమీ లేనట్లే నిడారంబరంగా ఉంటూ సాధన చేస్తూ వాళ్ళ మానవ జన్మ ఈ భూమి రక్షణకి ఉపయోగిస్తారు. అది తెలిసినా తెలియకపోయినా మనం చేసే సాధన వలన ఉన్నతంగా ఎదగటము, విశ్వానికి ఉపయోగపడడం జరుగుతుంది. అందుకే గురువులు చెప్తూ ఉంటారు, మీరు చేసేది చేస్తే పొందేది పొందుతారని. ఎంతో మనం ఈ భూమి మీద తెలుసుకుంటూ ఉంటాము. ఎన్ని సంవత్సరాలు తెలుసుకున్నాము, ఎంత చదివాము, ఎంత తెలిసింది కాదు, ఎంత ఆచరణ చేస్తున్నాం. మనకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళ దగ్గర, గురువుల దగ్గర ఎంత మౌనంగా ఉంటామో అంత మనకు కావాల్సింది అందుతుంది. అంతేకాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా మౌనంగా ఉన్నప్పుడు అక్కడ మనకి ఏం అందాలో అందుతుంది. అవసరమైనప్పుడు మాట్లాడుతూ, అవసరమైనప్పుడు తెలుసుకున్న విద్యను పంచుతూ, ఎక్కువ సాధనతో ఉంటే, మౌనంతో ఉంటే ఆ ఉన్నతమైన శక్తి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ నేను ఒక ఆత్మ అనుకున్నప్పుడు మన లోపలే మనకు తెలియకుండా ఒక ఉన్నతమైన శక్తి పెరుగుతుంది. ఆ శక్తి ద్వారా మన జన్మ అద్భుతమవుతుంది. ఎన్నో జన్మాల యొక్క పుణ్య ఫలితం అనుకోవచ్చు, ఆత్మ ధ్యానం అనుకోవచ్చు, మన లోపల ఉంటుంది. ఈ శరీరం ద్వారా మనం సాధన చేసినప్పుడు ఆత్మ యొక్క నిగూఢ సంపద కూడా మనకి ఎరుక వస్తుంది. ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని మనం పొందగలుగుతాము, ఉన్నతమైన శక్తిని పొందగలుగుతాము. మనిషి జన్మ ఉత్తమోత్తమైందని తెలుసు, దాన్ని సార్థకం చేసుకుంటాం. సమయం ఎంతో విలువైందని తెలుసు, ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అందరి కోసం ఆలోచించకుండా మన కోసం మనం ఆలోచిస్తాం. సాటి వాళ్ళతో పోటీ పడకుండా నేనేం చేస్తే ప్రశాంతంగా ఉంటా, ఆరోగ్యంగా ఉంటా, ఉన్నతంగా ఎదుగుతా, ఈ పొడమ తల్లికి ఉపయోగపడతామని సరైన ఆలోచన మనలో ఉద్భవిస్తూ ఉంటుంది. మనిషి జన్మ ప్రతి క్షణం విలువైందే. విలువైన సమయాన్ని అనుక్షణము ఆస్వాదిస్తూ ప్రతిరోజు ఒక కొత్త ధనముతో, ఉత్తేజముతో విశ్వశక్తిని తీసుకుంటూ జన్మ ధన్యం చేసుకోవటమే. ఆధ్యాత్మికంలో ఎంతో లోతుంది, అంతం లేనిది. ఎంత తెలుసుకున్నా ఉంటూనే ఉంటుంది. కానీ ఆచరణ చేసినప్పుడు తెలియకుండానే మన లోపల అంతరంగ ఆనందము, శరీరపరంగా సాధన, ఈ పుడమ తలపై నడయాడుతూ బృందావనంలో ఉన్నట్టు జీవించగలుగుతాము. ఆ యొక్క శక్తి నువ్వెక్కడున్నా నీ చుట్టూ ఒక ప్రశాంతత ఉంటుంది. నువ్వెక్కడుంటే అక్కడ బృందావనం అవుతుంది. నీతో నువ్వు ఇమ్మడగలుగుతావు, నీతో నువ్వు ఆనందించగలుగుతావు, నీకు తెలిసిన విద్యను పంచగలుగుతావు, ఎక్కడున్నా ప్రశాంతంగా జీవించగలుగుతావు. ప్రపంచమంతా నీకు తెలిసినా, నువ్వు ప్రపంచానికి తెలిసినా, నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నీ జన్మ ఏం తెలుస్తుంది? నీతో వచ్చే అద్భుతము, నీతో వచ్చే శక్తి, నీతో వచ్చే దివ్యకాంతి ఇక్కడున్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి. దానికోసం మౌనం, ధ్యానం, నీ కర్తవ్యాలన్నీ చెయ్యు. నువ్వు బాధపడక, నీ ద్వారా ఇతరుల బాధ పెట్టక, కానీ నీ సాధనతో నీ ఆనందాన్ని పెంచుకో, నీ ఉన్నత స్థితి పెంచుకో, నీ జన్మ ధన్యం చేసుకో. అప్పుడే మానవ జన్మ ఆనందమయము, అద్భుతమవుతుంది.